32 సంవత్సరాలుగా వ్యాధి చేత బాధపడుతూ, 32 సంవత్సరాలుగా స్వస్థత కోసం ఎదురు చూస్తూ, 32 సంవత్సరాలుగా ఎవరు నాకు సహాయం చేసేదరా అని చెప్పి కోనేరులో బాధపడుతున్న వ్యక్తికి ఒక రోజు శుభవార్త జరిగింది. అది ఏంటంటే యేసుక్రీస్తు ఆ స్థలంలోనికి వచ్చాడు. తన జీవితంలో ఎప్పుడు జరుగుతుందా అని అద్భుతం కోసం వేచి ఉన్న జీవితంలో దేవుడు వచ్చిన క్షణమే తన జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు వ్యాధి చేత, బాధ చేత, పాపము చేత బాధపడుతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. ఈ రోజు యేసుక్రీస్తు నీ జీవితంలో ఆహ్వానించినట్లయితే గొప్ప అద్భుతము నీ జీవితంలో జరగబోతుంది. 32 సంవత్సరాలు విడిపించిన దేవుడు ఈ రోజు నీ సమస్యకు పరిష్కారమే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. బైబిల్ గ్రంథం చెప్తుంది, తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినని చెప్పి. నిజమే, ఎవరైతే తమ జీవితంలో తగ్గించబడతారో, ఎవరైతే తమ మాటల చేత తగ్గించబడతారో, ఎవరైతే తమ అహంకారం తగ్గించుకుంటారో, ఎవరైతే తమ గర్వాన్ని తగ్గించుకుంటారో, ఎవరైతే దేవునిలో తగ్గించుకుంటారో వారి జీవితాలు హెచ్చించబడతాయి, వారి కుటుంబాలు హెచ్చించబడతాయి, వారి పిల్లలు హెచ్చించబడతారు, వారి పరిస్థితి హెచ్చించబడుతుంది. ఈ రోజు నువ్వు హెచ్చించబడాలంటే నీ జీవితం తగ్గించబడాలి. ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు ఈ లోకంలో తగ్గించబడాలి, దేవుని సన్నిధిలో తగ్గించబడాలి, దేవుని ఎదురును తగ్గించబడాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని జీవిస్తావో దేవుడిని గొప్పగా చేసి ఆశీర్వదిస్తాడు. మై గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఆమెన్.